పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మెగా డిఎస్సిపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన రాయలసీమ టీచర్లు. కుట్రలు ఆపకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిక. గొడ్డలి పార్టీ తీరుకు టీచర్ల నిరసనే నిదర్శనమన్న చంద్రబాబు. ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ. మాజీ మంత్రి వివేక హత్య కేసుపై రాష్ట్రపతి ప్రధానులకు సునీత లేఖ. 7 ఏళ్లు గడిచినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కొరత లేదన్న ఉత్తమ్. తుది దశలోని పథకాల పూర్తికి చర్యలు చేపట్టాలని ఆదేశాలు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన. 35,000 దాటిన దరఖాస్తులు. మరో 2 రోజులే గడువు. బీఆర్ఎస్ అధికారానికి రాగానే హిల్ట్ పాలసీ రద్దు చేస్తామన్న కేటీఆర్. డబ్బులు చెల్లించి నష్టపోవద్దని పారిశ్రామికవేత్తలకు సూచన. యూపీఐ యూజర్లకు ఊరట. వ్యక్తుల మధ్య లావాదేవీలకు ఛార్జీలు ఉండబోవన్న ఆర్థిక శాఖ. ఎండీఆర్ నామమాత్రమే ఉంటుందని వెల్లడి. డీప్ ఫేక్ బాలల లైంగిక వేధింపుల కంటెంట్పై మెటాకు కేంద్రం ఆదేశాలు. తక్షణమే నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్పష్టీకరణ. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాయలసీమ జిల్లాలో ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలులో ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో కదం తొక్కారు. కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే అవమానించవద్దని వైసీపీ నేతలకు హితవు పలికారు. మెగా డిఎస్సి 2025పై వైసీపీ చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకిస్తూ రాయలసీమ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉదయాన్నే భారీ సంఖ్యలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్న ఉపాధ్యాయులు బురుజు ఎక్కి ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు చేయవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీచర్లపై రాజకీయాలు తగ్గవని హితవు పలికారు. మెగా డిఎస్సి నియామకాలపై కుట్రలు చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ ఉద్యోగం అనేది ఎవరో అప్పనంగా ఇచ్చినట్టు కాదు. ఇది నిజంగా ఆత్మగౌరవం సార్ మాకు. ఎందుకంటే ఎన్నో కష్టాలు సార్, ఎన్నో ఏళ్లుగా తినక సాధించుకున్నటువంటి ఉద్యోగాన్ని ఈ రోజు మీరు అవమానం చేస్తే ఇది ఎంతవరకు న్యాయము? 7 ఏళ్ళు మేము శ్రమించి చదివి రాస్తే మమ్మల్ని ఈ రోజు ఇది అంతా అమ్ముకున్నారు. లేదు మెరిట్ లిస్ట్ ప్రకారం రాలేదు అనడం అనేది చాలా అన్యాయం సార్. మేము ఖచ్చితంగా నిలబడతాం. తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనయో ఈ డిఎస్సి కూడా అంత స్వచ్ఛమైనది. మేము అహర్నిశలు రాత్రి పగళ్ళు కష్టపడి ఈ జాబులు సంపాదించుకున్నాం సార్. మీరు మమ్మల్ని అవమానిస్తే మేము ఊరుకోం సార్. భవిష్యత్తులో మీకు తగిన గుణపాఠాలు చెప్తామని కూడా తెలియజేస్తున్నాము. తర్వాత కొండారెడ్డి బురుజు సెంటర్ నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని మెగా డిఎస్సిపై ఆరోపణలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని జగన్ మెగా డిఎస్సిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సికి మద్దతు తెలపడానికి ఎక్కడికి రావడానికైనా సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. తప్పు చేయకపోయినా కూడా దాన్ని తప్పు 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 అంటే దాన్ని మనం ఖండించకపోతే అది తప్పే అవుతుంది. ఏదైనా సరే ప్రూఫ్ ఉంటే నన్ను ఊరేయండి సార్ ఇక్కడ తప్పు చేస్తే. సార్ నేను మ్యాథమెటిక్స్ సెలెక్ట్ అయినాను సార్. మ్యాథమెటిక్స్, సైన్స్, ఎస్ఏ, ఫిజిక్స్ 5 జాబ్స్ వచ్చినాయి సార్. నాకు డబ్బులు తీసుకొని పోస్ట్ ఇచ్చింటే నేను 5 జాబ్లు ఎందుకు సార్ తీసుకుంటాను? మా అన్న బీఈడి చేసినాడు, మా అక్క ఉంది, మా అక్క ఎంఎస్సీ చేసింది, మా అక్క ఒక పీజీటీ పోస్ట్, మా అన్నకు ఎస్ఏ సోషల్ పోస్ట్, నేను ఎస్ఏ మ్యాథ్స్ పోస్ట్, 3 పోస్టులు తీసుకుంటాం కదా. ఒకటే 5 పోస్టులు ఎందుకు తీసుకుంటాం మేము? నాకు పెళ్ళయింది, వివాహమైనా కూడా భర్తకు దూరంగా ఉండి హాస్టల్లో ఉంటూ అనేక డబ్బులు ఖర్చు పెట్టేసి సంవత్సరాలు కష్టపడి మేము ఉద్యోగాలు తెచ్చుకుంటే ఇది దగా డిఎస్సి అంటున్నారు. ఎంతవరకు న్యాయమో?
ర్యాలీలు నిరసనల అనంతరం జెడ్పీ కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహానికి ఉపాధ్యాయులు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లగలిగితే గొడ్డలిపాటి కుట్రల్ని ప్రజలే అడ్డుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టినట్లుగా కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతులకు చంద్రబాబు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సి పరీక్షలపై దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేసినా, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లినా సహించేది లేదన్నారు. నిరసనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రేయింబవళ్లు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వారిపై విషప్రచారం చేయడాన్ని నిరసిస్తూనే కర్నూలులో ఉపాధ్యాయులు ఐక్యంగా గళమెత్తారని సీఎం తెలిపారు. అమరావతికి సంబంధించి 2, సాగునీటికి సంబంధించి మరో 2 ప్రాజెక్టులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మెగా డిఎస్సిపై చేసిన అసత్య ఆరోపణలు నిరూపించలేక గంజాయి, రౌడీ బ్యాచ్లతో ఆందోళన చేయిస్తూ ప్రజలను గొడ్డలి పార్టీ ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్ తప్ప ఒక్కరైనా డిఎస్సి అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. కర్నూలులో ఇవాళ కదం తొక్కిన వారంతా మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులేనని చంద్రబాబు చెప్పారు. గొడ్డలి పార్టీ చేసే నష్టం వల్ల ఐక్యంగా కదం తొక్కి తమ ఆత్మ గౌరవం చాటారని తెలిపారు. పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సిని రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వారిపై ఇదో తిరుగుబాటని చంద్రబాబు చెప్పారు. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకు ఈ నెలలోనే సాకారమవుతాయని వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చే ఏడాది విశాఖ వరకు తీసుకెళ్తామన్నారు. ఈ నెల 13న అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన అమరావతి నిర్మాణ పనులు సకాలంలోనే పూర్తవుతాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. వర్షాకాలంలోనూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఎగువన వర్షాల వల్ల 2 రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉందన్న చంద్రబాబు తర్వాత సాగర్కు నీరొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో గొడ్డలి పార్టీ విష ప్రచారాలు కట్టడి చేసేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయన్నారు. ఆర్థిక వ్యవహారాలపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని సీఎం అన్నారు. ప్రెజెంటేషన్పై 10 గంటలు అధ్యయనం చేశానన్నారు. ఇకపై ఏటా ఇదే తరహాలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరిస్తేనే అర్థం చేసుకుంటారన్న సీఎం అప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయన్నారు. డిఎస్సి నియామకాలు, అమరావతిపై వైసీపీ చేస్తున్న అడ్డగోలు విమర్శలను ప్రజలు పట్టించుకోబోరని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరులోని పలు వార్డుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. అభివృద్ధిని అడ్డుకోవడానికే జగన్ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 16,000 మందికి జాబ్స్ ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్స్, టీచర్ పోస్టులు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటే ఈరోజు మళ్ళీ దాని మీద ఇదని రద్దు చేస్తున్నారు. ఎందుకు రద్దు చేస్తున్న వాళ్ళకి తెలియదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. ఆ ఆనందాన్ని ప్రజలకు లేకుండా చేయాలని ఒక సైకో మెంటాలిటీతో చేయటం. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు అమరావతిని గురించి చెప్పుకుంటున్నాడు పాజిటివ్గా. ఆ ఆనందాన్ని చూడలేక మావిగానే అందించాడు. ఈరోజు ఎయిర్పోర్ట్ చక్కగా ఇనాగరేషన్ చేశారని దాన్ని ప్రజల్లో ప్రశాంతం ఉండకూడదని మళ్ళా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. పోయినసారి 11 సీట్లు కన్ఫర్మ్ చేశారు. ఇదే పరిస్థితి చేస్తే ఈసారి 0 అవుతాయి సీట్లు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు చేర్చే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పర్యవేక్షణకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆశావహుల నుంచి పెద్ద మొత్తంలో దరఖాస్తులు అందుతున్నాయి. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించనున్నట్లు తెలిపిన తెలంగాణ సర్కార్ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 7,340 ఇళ్లకు దరఖాస్తులు ఆహ్వానించగా ఇప్పటి వరకు 35,125 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడత దరఖాస్తుకు మరో 2 రోజులు గడువు ఉండగా ఇంకా చాలా దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 20 తర్వాత లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన ఏడాదిలోపు వారికి ఇళ్లను అందచేయనున్నారు.
కోర్ అర్బన్ పరిధిలో అత్యధికంగా కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో 5,233 మంది దరఖాస్తు చేసుకుంటే 4,394 దరఖాస్తులతో ఖైరతాబాద్ 2వ స్థానంలో ఉంది. 4,121 దరఖాస్తులతో కుత్బుల్లాపూర్ 3వ స్థానంలో నిలిచింది. అత్యల్పంగా మహేశ్వరం నియోజకవర్గంలో 471 దరఖాస్తులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం కోసం నిధుల కొరత రానివ్వబోమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రాధాన్యత ప్రాతిపదికన 5,000 కోట్ల రూపాయలు సమకూర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రకటించారు. సచివాలయంలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి సమీక్షించారు. నిధుల కొరత వల్ల పూర్తయ్యేందుకు చేరువలో ఉన్న ఏ సాగునీటి ప్రాజెక్టు నిలిచిపోవడానికి వీల్లేదని చెప్పారు. ఏ ప్రాజెక్టుకు ఎంత డబ్బు అవసరమో వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే 1,000 కోట్లు వెచ్చించిన ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ ఫలాలను రైతులకు అందించడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. 4.5 ఏళ్లుగా నిలిచిపోయిన మిడ్ మానేరు ఎడమ కాలువ మిగులు పనులు తక్షణమే పునః ప్రారంభించాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఉత్తమ్ సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హిల్ట్ పాలసీ కింద ఎవరైనా డబ్బులు చెల్లిస్తే నష్టపోతారని ఆయన హెచ్చరించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ హిల్ట్ పాలసీ పేరుతో 10,000 ఎకరాలు ఎవరికో దారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీపై సెప్టెంబర్లో అవగాహన కార్యక్రమం చేపడతామని, భూ మాఫియాతో పారిశ్రామికవేత్తలు చేతులు కలపొద్దని కోరారు. వ్యవసాయం, రైతుల పట్ల సీఎంకు పట్టింపు, అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆ జిల్లాకు సాగునీరు ఇవ్వట్లేదన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీరు తీసుకుంటున్నా సోయి లేదని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులు ఏపీ కొల్లగొడుతుంటే పట్టించుకోవట్లేదన్న కేటీఆర్ కేసీఆర్ నాయకత్వంలో బీభత్సమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. గోదావరి బోర్డు సమావేశం ఎజెండాను ఒప్పుకున్నారో వ్యతిరేకించారో చెప్పాలన్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. టిమ్స్ను సందర్శించిన మంత్రి ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. ఆధునిక యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. 1,082 పడకల్లో 100 అంతర్జాతీయ బెడ్స్ ఉంటాయని మంత్రి వివరించారు. 16 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయని వెల్లడించారు. అన్నీ కలిపి ఈరోజు ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు అన్ని హంగులలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కార్డియాక్ సైన్సెస్, తర్వాత ట్రాన్స్ప్లాంట్కు సంబంధించి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడానికి టిమ్స్ సనత్ నగర్ సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని ఇనాగ్రేట్ చేస్తారు. వివేక హత్య కేసులో న్యాయం చేయాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత లేఖ రాశారు. సిబిఐ దర్యాప్తు తర్వాతి పరిణామాలను లేఖలో వివరించారు. ఇప్పటికీ పరిశీలించని కొన్ని అంశాలను రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి సునీత తీసుకువెళ్లారు. 7 ఏళ్లైనా వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగలేదన్నారు. ఇదే లేఖను సునీత కేంద్ర హోంమంత్రి, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, డీఓపీటీ, హోంశాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, సిబిఐ డైరెక్టర్లకు కూడా పంపారు. మరోవైపు వివేకానందరెడ్డి 75వ జయంతి సందర్భంగా కడప జిల్లా పులివెందులలో వివేక ఘాటు వద్ద సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి నివాళులర్పించారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కొన్ని లోపాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. గత 6 నెలల కాలంలో ఈ కేసుకు సంబంధించి వెలువడిన తీర్పులు సంతృప్తికరంగా లేవని సునీత చెప్పారు. కోర్టు చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలియకముందు 5:30కి వివేకానంద రెడ్డి గారి చావు గురించి తెలిసింది అంటే కదా ఫ్యామిలీ మెంబర్స్ అన్నాక తెలుస్తుంది కదా త్వరగానే అని క్లోజ్ చేసింది. ఈ కిరణ్ యాదవ్ అనే మనిషి వాళ్ళ మదర్ ఏమో చెప్తుంది ఆయన రాత్రి అంతా బయటే ఉన్నాడు. కిరణ్ యాదవ్ సేస్ లేదు నేను ఇంట్లో ఉన్నాను. ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది రిజాల్వ్ చేయాలి కదా. మళ్ళీ ఆ జడ్జ్మెంట్లో కోర్టు రికగ్నైజెస్ ద అలిగేషన్స్ కరెక్ట్ అని చెప్తున్నట్లు, కానీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పలేము అంటారు. కోర్టులో నాకైతే ఇప్పటివరకు న్యాయం జరిగినట్లయితే దీంట్లో అనిపించలేదు. బట్ ఫైట్ కంటిన్యూస్. ఉద్యోగుల ఆర్థిక సమస్యలు ఈ నెల 15లోగా పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయంలో 98% ఉద్యోగులపైనే ఖర్చు అవుతోందని ప్రభుత్వం శ్వేతపత్రంలో చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. కాగ్ నివేదిక ప్రకారం తమపై చేస్తోన్న ఖర్చు 37%మేనని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఉద్యోగులను భారంగా చూడటం దురదృష్టకరమన్నారు.
రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యాం. రెవెన్యూ ఖర్చులో చూస్తేనేమో 37%, ట్యాక్స్ రెవెన్యూలో వరకే చూస్తేనేమో 59%, లేదు రాష్ట్ర రెవెన్యూ మొత్తంలో మా ఖర్చు చూడటం అనేది న్యాయం అనిపిస్తేనేమో 47%. లేని ఖర్చుని ఉన్న ఖర్చుగా చెప్పి మమ్మల్ని దోషులు చేసేయద్దు అని చెప్పి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ వీలైనంత త్వరగా మా సమస్యల మీద సానుకూలమైన నిర్ణయం ప్రకటిస్తారని ఆశిస్తా ఉన్నాం. రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేయడానికి వైద్యులు యత్నించినా శరీరం సహకరించకపోవడంతో టెస్ట్ విరమించారు. ప్రియాంక ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో కిమ్స్ వైద్యులు చర్చించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలో ప్రియాంక మరో విద్యార్థి ఉన్న బైకును యువకులు కారుతో ఢీకొట్టారు. అనంతరం కారుతో ఎక్కించడంతో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైడ్రా ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి యువత పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే యువకులు క్యూలైన్లలో బారులు తీరారు. స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. హైడ్రాలో 150 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ కోసం ఆఫ్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో 100 DRF అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఇవాళ శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పారు. ఇందుకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి రావాలని సూచించారు. హైడ్రా ఉద్యోగాలకు అర్జీ పెట్టుకోవడానికి నిరుద్యోగులు భారీగా తరలి రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమయం గడిచే కొద్దీ దరఖాస్తుదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత కక్ష అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అధికారం కోసం ఎన్నికల వేళ విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్లపైకి వస్తే అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు వస్తే అది నిరుద్యోగుల తప్ప లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం తప్ప అని హరీష్ ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం బాధాకరమన్నారు. యువతకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రెంట్ బాయ్ ఫ్రెండ్ ఆఫర్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. కాఫీ డేట్స్, సినిమా ఆఫర్స్ పేరుతో AI ఫోటోలతో ఆకర్షిస్తూ సైబర్ కేటుగాళ్లు పన్నుతున్న వలలో పడొద్దని సూచించారు. అపరిచిత వ్యక్తులను నమ్మి అడ్వాన్సుల పేరుతో డబ్బులు పంపొద్దని సజ్జనార్ సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. చాటింగ్ల ద్వారా మోసపోయిన తర్వాత బ్లాక్మెయిలింగ్కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు చూసి బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్లు చేయవద్దన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా వినియోగం, ఆన్లైన్ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. ఎవరైనా ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడినా లేదా ఇలాంటి అనుమానాస్పద పోస్టులు కనిపించినా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు. యూపీఐ యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలన్నీ ఎప్పటిలాగే ఉచితమని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో MDR అమల్లోకి వచ్చినా వ్యాపారులందరికీ వర్తించదన్న కేంద్ర ఆర్థిక శాఖ మర్చెంట్ లావాదేవీలపై కూడా పరిమిత నామమాత్రపు MDR ఉంటుందని పేర్కొంది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పోలిస్తే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. అత్యధిక మర్చెంట్ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది. యూపీఐ దీర్ఘకాలిక స్థిరత్వం కోసమే కొత్త చట్ట సవరణ అని వివరించింది. యూపీఐని మరింత విస్తరించేందుకు స్వయం స్థిరమైన ఆదాయ నమూనా అవసరమన్న కేంద్ర ఆర్థిక శాఖ దానిని పౌరులకు ఉచితంగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. ఫోన్పే కూడా భారతీయ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు విధించబోమని ప్రకటించింది. యూపీఐ లావాదేవీల కోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని CEO సమీర్ నిగమ్ ప్రకటించారు. యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. చిన్న వ్యాపారులకు ఉచిత యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది.
డీప్ఫేక్ వీడియోలు, బాలల లైంగిక వేధింపుల కంటెంట్ను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటాను కేంద్రం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో ఉండే కంటెంట్కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని పేర్కొంది. కొన్ని రోజులుగా మెటా ప్రతినిధులతో వరుసగా చర్చలు జరుపుతున్న కేంద్రం దేశ చట్టాలకు అనుగుణంగా మెటా మాధ్యమాలు ఎంత మేరకు నడుచుకుంటున్నాయనే అంశంపై ఆరా తీసింది. ఏఐ ద్వారా సృష్టించిన హానికరమైన కంటెంట్ సోషల్ మీడియాలో చలామణిలో ఉండటం, అవి వైరల్ కావడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. సింథటిక్ కంటెంట్ను గుర్తించి లేబుల్ చేయాలని ఐటీ నిబంధనలు చెబుతున్నప్పటికీ లేబుల్ లేని ఏఐ వీడియోలు ప్లాట్ఫామ్లో ఎందుకు కనిపిస్తున్నాయని ప్రభుత్వం మెటాను నిలదీసింది. తమ ప్లాట్ఫామ్లో లోపాలు ఉన్నాయని అంగీకరించిన మెటా వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చింది. ప్రపంచం, సాంకేతికత వేగంగా మారుతున్నాయని, ఎవరైతే నిరంతరం నేర్చుకుంటారో వారే విజయం సాధిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్యార్థులు తమలోని ప్రతిభను తెలుసుకోవాలని ఉత్సుకతను ఎప్పుడూ సజీవంగా ఉంచుకోవాలని సూచించారు. ఢిల్లీ ఐఐటి 57వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారికి అవే అవకాశాలుగా మారుతాయని ఉద్బోధించారు. భారత్ ప్రస్తుతం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోందని, యువత కోసం కొత్త రంగాలు ఉద్భవిస్తున్నాయని చెప్పారు. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను ప్రారంభించిన ఐఐటి ఢిల్లీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో చిప్స్ నుంచి షిప్స్ వరకు అన్ని యువత చేతుల్లోనే తయారవుతాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు తమ భావాలను వ్యక్తపరచడానికి, కొత్త ఆలోచనలు చేయడానికి అనుకూల వాతావరణం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మహిళలు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతే ఏ దేశం విజయం సాధించదని తాను నమ్ముతానని చెప్పారు. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ బదులిచ్చారు. భారత మహిళల శక్తి బందిఖానాలో ఉండిపోయిందని, రాజకీయాలు, వ్యాపారాల్లోనే కాదు సొంతింట్లో కూడా మహిళలు తమను తాము వ్యక్తపరచుకునే అవకాశం దొరకట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భాగస్వామ్యం, వారి గళం వినిపించే అవకాశం రాకపోతే దేశం అసంపూర్ణంగా కుంటుపడిన స్థితిలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే అసలైన రాజకీయమని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వీడియోను కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ నుంచి ఎట్టకేలకు ఓ సానుకూల సందేశం వచ్చిందని చురకలంటించారు. మహిళలపై రాహుల్ గాంధీ మనసు మారినట్లు కనిపిస్తోందని, ఇకనైనా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ బేషరతు మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హనీ ట్రాప్లో పడి దేశ రక్షణకు చెందిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేశాడనే ఆరోపణలపై భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ను పోలీసులు అరెస్టు చేశారు. పాక్కు సహకరిస్తున్న ఓ మహిళతో కలిసి కుట్ర పన్నుతున్నట్లు నిర్ధారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్ల క్రితం వింగ్ కమాండర్కు ఓ మహిళ ఫేస్బుక్లో పరిచయమైంది. తరచూ వీడియో కాల్లో మాట్లాడిన మహిళ భారత సైనిక కదలికలకు సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు, కీలక డేటాను అందించాలని కోరింది. ఈ మేరకు వింగ్ కమాండర్ డిజిటల్ మాధ్యమాల ద్వారా సున్నితమైన పత్రాలు, డేటాను పంపారు. సదరు మహిళ ఈ సమాచారాన్ని పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్లకు చేరవేసింది.